రపరప అంటే చూస్తూ ఊరుకోమని గీత దాటితే చర్యలు తప్పవని హోంమంత్రి అనిత వార్నింగ్ ఇచ్చారు. ఇది రాజారెడ్డి రాజ్యాంగం కాదు, అంబేద్కర్ రాజ్యాంగం అని చెప్పారు. ఆడబిడ్డను చెడుగా చూడాలంటేనే భయపడాలన్నారు. గతంలో గాంజా ఆంధ్రప్రదేశ్ అనేవాళ్ళు నేడు గాంజాను ఎలా అరికట్టాలో ఏపీని చూసి నేర్చుకుంటున్నారని అనిత అన్నారు. ఏ ఆడబిడ్డ మీద చెయ్యాలన్నా భయపడాలి, ఆడబిడ్డని అంటే చెడుగా చూడడానికి కూడా భయపడాలి. ఎట్టి పరిస్థితులను టాలరేట్ చేయమన్నాం. అదేవిధంగా అధ్యక్ష, ఈరోజు కన్విక్షన్ రేట్స్ కూడా పెరిగినాయి అధ్యక్ష. ఎందుకంటే నేను ఈరోజు చాలా గర్వంగా చెప్పగలుగుతున్నా, పోక్సో కేసుల్లో వాళ్ళు జైల్లో ఉండగానే రిమాండ్ నుంచి ఇంకా బయటకు రాకుండానే కన్విక్షన్ పడిన సందర్భాలు కూడా ఉన్నాయి అధ్యక్ష. ఇంతకు ముందంతా గాంజా ఆంధ్రప్రదేశ్ అనే వాళ్ళు కాస్త గాంజాని ఎలా అరికట్టాలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ని చూసి నేర్చుకోండి అని కేంద్ర ప్రభుత్వం వాళ్ళే చూసి చెప్తున్నారంటే దట్ ఈస్ ది అచీవ్మెంట్ ఆఫ్ ఈగల్ సార్. ఒక పక్క ఫైర్ వ్యవస్థని, ప్రిజన్స్ వ్యవస్థని, అదేవిధంగా ఎస్పీఎఫ్ని, వీటన్నిటిని కూడా బలోపేతం చేస్తూ ముఖ్యంగా గవర్నమెంట్ అంటే ప్రతిపక్షాల వాళ్ళకి కూడా ఒక మెసేజ్ ఇవ్వాలి అధ్యక్ష. ఏదో అంటారు కదా, చింత చచ్చిన పులుపు చావదు అని. రోడ్డు మీదకి వచ్చి ఇంకో పదం ఉంటుంది, ఏమీ లే నాకు ఎగిరెగిరి పడుతుందని. ఈరోజు 151 సీట్ల నుంచి 11 సీట్లకి దిగజారు చేసిన ఇంకా రోడ్ల మీదకి వచ్చి ఒక్కొక్కడు కత్తులు పట్టుకొని రోడ్ల మీద కేకులు కట్ చేసుకొని రపారపమంటూ మాట్లాడితే చూస్తూ ఊరుకోవడానికి ఇక్కడ ఉన్నది జగన్మోహన్ రెడ్డి కాదు అధ్యక్ష, హింసను ప్రేరేపించడానికి. ఇక్కడ ఉన్నది చంద్రబాబు నాయుడు గారు. మూగ శివాల్ని కూడా తలలు నరికి దాంతోనేమో అభిషేకాలు చేస్తాము, మాకు నచ్చినట్టు మేము ఉంటామని చెప్పడానికి ఇది రాజారెడ్డి రాజ్యాంగం కాదు. ఇది గౌరవ ముఖ్యమంత్రి గారు నడిపిస్తున్న అంబేద్కర్ రాజ్యాంగం. తప్పు చేసిన వాడు ఎలాంటి వాడైనా, ఏ పార్టీ వాడైనా, ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా కూడా వాడికి శిక్ష తప్పదు అని చెప్పడానికి మేము ఇక్కడ నుంచే మెసేజ్ ఇస్తున్నాం అధ్యక్ష. ప్రతి ఒక్కరు కూడా గీత దాటితే కటకటాలే. ఏ ఆడబిడ్డ మీద చెయ్యాలని